తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. ఈ డిసెంబర్ మాసం ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది, ఈ ద్వాదశ రాశుల్లో నవగ్రహాల సంచారం ఎలా ఉంది, ఎటువంటి ఫలితాలని ఈ రాశుల వారికి అందించబోతుంది, ఈ విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య రత్న, జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు. గురుగారు నమస్కారం. నమస్కారం. గురుగారు, ద్వాదశ రాశుల వారికి డిసెంబర్ మాసం ఎలా ఉండబోతుందో తెలుసుకునే ముందు నవగ్రహాల సంచారం ఎలా ఉంది, ఎటువంటి ఫలితాలను అందిస్తున్నాయి? తప్పకుండా. శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమస్తుతే. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ముందుగా నవగ్రహాలు ఈ ద్వాదశ రాశుల్లో డిసెంబర్ నెల అంతా ఎక్కడ ఉన్నాయో తెలుసుకుందాం. రవి వృశ్చిక రాశిలో ఉంటారు, అలాగే బుధుడు కూడా వృశ్చిక రాశిలో ఉంటారు, శుక్రుడు మనకి మకర రాశిలో ఉంటారు, గురువు వృషభ రాశిలో ఉంటారు, శని స్వస్థానమైన మనకి కుంభరాశిలో ఉంటారు, అలాగే రాహు మీన రాశిలో ఉంటారు, కేతు మనకి కన్యా రాశిలో ఉంటారు. ఇంకా ఆఖరిగా మనం కొంచెం ముఖ్యంగా ఇంపార్టెంట్ చెప్పుకోవాల్సింది ఏంటంటే కుజుడు. సాధారణంగా కుజుడు 45 డేస్కి ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారుతారండి. అనుకోకుండా మనకి 20 అక్టోబర్ నుంచి కుజుడు నీచ స్థానంలో కర్కాటకలో ఉన్నాడు. అది వక్రగతి అని మళ్ళీ స్ట్రైట్ కానీ అన్నీ కలిపి ఓవరాల్గా మనకి జనవరి 20 తారీఖు దాకా కుజుడు నీచలోనే ఉంటాడు అన్నమాట. సో కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. సో కుజుడు అసలు దేనికి కారకుడు కూడా ఒకసారి తెలుసుకుందాం. కుజుడు మామూలుగా ఈ ఎలక్ట్రికల్ ఏమన్నా కూడా ఎలక్ట్రికల్ కానివ్వండి, షార్ట్ సర్క్యూట్ కానివ్వండి, ఈ ఫైర్ క్రాకర్స్ కానీ, ఫైర్ ఏదైనా అంటుకోవడం కానీ, అలాగే సెక్యూరిటీ ల్యాబ్స్ అవ్వడం కానీ, సెక్యూరిటీ పరంగా ఏదైనా జరగడం కానీ, అలాగే బాంబు దాడి పడడం కానివ్వండి, అలాగే మనకి వెహికల్ యాక్సిడెంట్స్, ముఖ్యంగా వెహికల్ యాక్సిడెంట్స్ చాలామందికి అవుతూ ఉంటాయి, అది కానివ్వండి. అలాగే పోలీసులు వాళ్ళు కూడా అనవసరంగా ఫైరింగ్ జరగడం, పోలీసులు కూడా కొంతమంది చనిపోవడం కానివ్వండి, అంటే వాళ్ళకి చాలా గాయాలు అవడం కానివ్వండి, ఇలా అన్నీ కూడా జరుగుతుంటాయి. అంటే కుజగ్రహం బాగలేకపోవడం వల్ల జరిగే మామూలుగా కుజుడు రాహుతో కలిసిన, కుజుడు నీచలో ఉన్న ఇవన్నీ జరుగుతాయండి. అలాంటి కుజుడే ప్రస్తుతం గోచారీత్యా మొత్తం ప్రపంచం అంతా కూడా కుజుడు మార్స్ అనేవాడు నీచ స్థానంలో ఉన్నాడు. మనకి జనవరి 2025 21వ తారీఖు దాకా నీచలో ఉంటాడు. కాబట్టి అప్పటిదాకా మనకి ఖచ్చితంగా ఇలా ఇవన్నీ ఈ ఫీల్డ్లో ఎవరైతే పనిచేస్తున్నారో సెక్యూరిటీ రిలేటెడ్ కానివ్వండి, అలాగే ఇండస్ట్రీస్లో వర్కర్స్ కానివ్వండి, ఫ్యాక్టరీస్లో వర్కర్స్ కానివ్వండి, అంటే వర్కర్సే కదా ఈ ఇంజిన్స్తో వాటి దగ్గరగా ఉంటారు. ఎక్కడైనా సరే ప్రొడక్షన్ జరిగే చోట వర్కర్స్కి ఇలాంటివన్నీ జరిగేందుకు అనవసరంగా వాళ్ళకి క్షతగాతులు అవడం కానీ, యాక్సిడెంట్స్ అవ్వడం కానీ, నా కాలు చేయన ఇబ్బంది అవ్వడం కానీ, ఇవన్నీ కూడా జరిగేందుకు అవకాశాలు అనమాట. కాబట్టి కుజుడు నీచలో మటుకు ఖచ్చితంగా మనకి జనవరి 2025 వరకు ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా కర్కాటంలో ఉన్నటువంటి ఈ కుజుడి ప్రభావం ఏ రాశుల మీద ఎక్కువగా ఉంటుంది? దాని ప్రభావం ఎక్కువగా మనకి కర్కాటక రాశి, మెయిన్గా సింహరాశి ప్లస్ మీన రాశి. ఎందుకంటే కర్కాటక రాశికి యోగకారకుడు అయ్యాడు, మనకి సింహరాశికి యోగకారకుడు అయ్యాడు, అలాగే మీన రాశికి యోగకారకుడు అయ్యాడు. కర్కాటక రాశి కంటే పంచమ దశమాధిపతి అయ్యాడు, సింహరాశి కంటే చతుర్థ భాగ్యాధిపతి అయ్యాడు, మీనానికంటే ద్వితీయ భాగ్యాధిపతి అయ్యాడు. కాబట్టి ఈ 3 రాశులు మటుకు జాగ్రత్తగా ఉండాలి. గురుగారు, సింహరాశి వారికి డిసెంబర్ మాసం ఆ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, ఏ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి, ఎలాంటి ఫలితాలను అందిస్తున్నాయి? సింహరాశి అనగా మనకి మఖ 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదం. సో ఈ నక్షత్రాల సమూహం మనకి సింహరాశిలోకి వస్తుంది. ప్రస్తుతం సింహరాశి అధిపతి సూర్యుడు మనకి చతుర్థ స్థానంలో చాలా బాగున్నాడు. అలాగే దైవబలం, దైవానుగ్రహానికి సంబంధించిన గ్రహమైన గురువు కూడా మనకి దశమ స్థానంలో చాలా బాగున్నాడు. శని మటుకు సప్తమ స్థానంలో ఉన్నాడు. అది కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది, ఎందుకంటే సప్తమ స్థానం అనేది భర్త లేదా భార్య స్థానం. అలాగే మనకి ఇమీడియట్ బాస్ అని కూడా చెప్పుకున్నాం. అలాగే మనకి వ్యాపారస్తులు అయితే కనుక పార్ట్నర్షిప్, బిజినెస్ పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పార్ట్నర్షిప్ కూడా సప్తమ స్థానం అనుకున్నాం. సో పార్ట్నర్షిప్లో ఇబ్బందులు, పార్ట్నర్షిప్ బ్రేక్ అవ్వచ్చు, భార్యాభర్తల మధ్యన అన్యోన్యత లోపించవచ్చు, భార్యాభర్తల మధ్యన తగాదాలు ఎక్కువ అవ్వచ్చు. సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఏలేదండి, మౌనంగా ఉండడం ఉత్తమం. ఎవరిదైతే సింహరాశి అవుతుందో వాళ్ళు మౌనంగా ఉండాలి, అవతల వాడు కాదు. వాడికి ఇబ్బంది ఉంటా, వాడికి సప్తమ స్థానంలో శని ఉంటాడు, అవతల వాళ్ళకి కాదు. కాబట్టి ఆ సింహరాశి వాళ్ళే మౌనంగా ఉండాలి ఈ నెల్లాళ్ళు కూడా. అంటే నెల్లాళ్ళు ఏం కాదు, మనకి ఏప్రిల్ దాకా ఈ సప్తమంలో శని ఉంటాడు. కాబట్టి ఈ 4 నెలలు కొంచెం మౌనంగా ఉండడం ఉత్తమం. ఎందుకంటే ఇంట్లో అయితే భార్య, ఆఫీస్కి వెళ్తే ఇమీడియట్ బాస్, ఇద్దరితో కూడా ఇబ్బందులు ఉంది. కాబట్టి ఏది ఎటైనా కూడా ఇబ్బంది చాలా మేజర్గా ఉంటుంది. అటు ఉద్యోగం పోవచ్చు, ఇటు భార్యతో అయినా వియోగం, అంటే భార్యతో ప్రాబ్లమ్స్ రావచ్చు. ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. దాని తోడుగా ఇప్పుడు సింహరాశి వారికి యోగకారకుడు అయినటువంటి కుజుడు నీచంలో కూడా ఉన్నాడు. సేమ్ కర్కాటక రాశిలాగా
సింహరాశికి కూడా యోగకారకుడు, చతుర్థ భాగ్యాధిపతి అయిన కుజుడు యోగకారకుడు అయ్యి నీచిలో ఉన్నాడు కాబట్టి సింహరాశి వారికి కూడా సేమ్ డబ్బు ఖర్చు, హెల్త్ ప్రాబ్లం లేదా మాట పాడటం జరుగుతుంది. అలాగే కుజుడు యాక్సిడెంట్ కూడా కారకుడు కాబట్టి యాక్సిడెంట్ ప్రోన్ కూడా హారోస్కోపే ప్రస్తుతం మనకి సింహరాశి వాడందరూ కూడా. ఎందుకంటే యాక్సిడెంట్ అంటే అష్టమ స్థానంలో రాహు ఉన్నాడండి సింహరాశి వారికి. అష్టమ స్థానం ఆయుష్, మరణం ప్లస్ యాక్సిడెంట్స్ 3 కూడా అన్నమాట. సో ఆ రాహు అక్కడ ఉన్నాడు, ఖచ్చితంగా యాక్సిడెంట్ జరిగేందుకు అవకాశం ఉంది. అలాగే కుజుడు జాతకంలో నీచిలో ఉన్నాడు, ప్రస్తుతం యోగకారకుడై నీచిలో ఉన్నాడు కాబట్టి ఇలా కూడా యాక్సిడెంట్ జరిగేందుకు అవకాశం. కాబట్టి సింహరాశి వారికి ఈ 2 months కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి గురువు మటుకు 10th మనకి place లో? దశమ స్థానంలో ఉన్నాడు కూడా బాగుంది, ఏం ప్రాబ్లం లేదు. కానీ గురువు యొక్క దృష్టి రాహు మీద కానీ ఇటు కుజుడి మీద కానీ లేదు. ఆ దృష్టి ఉంటే 50% దోషం పోతుందండి. మన ఇండివిజువల్ జాతకమైనా గుర్తుపెట్టుకోండి, రాహు మీద కానీ, కేతు మీద కానీ, కుజుడి మీద కానీ, రవి మీద కానీ, రాహు మీద కానీ, ఎవరైనా రవి మీద కానీ, ఈ పాపగ్రహాల మీద ఎవరైనా సరే గురువు యొక్క దృష్టి పంచమ దృష్టి లేదంటే సప్తమ దృష్టి లేదంటే భాగ్య దృష్టి ఉంటే కనుక వాళ్ళ పాపం ఏమన్నా కూడా అన్నీ 50% తగ్గిపోతాయి. మ్యాక్సిమం కంట్రోల్లో ఉంటారు వాళ్ళు ఈ గురువు యొక్క వీక్షణ వల్ల. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెద్ద గురువు గారు పీఠాధిపతి ఉన్నారండి, ఆయన ముందు చాలా జాగ్రత్తగా ఉంటారు ఎవరైనా సరే, ఎందుకంటే ఆయన ముందు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి కాబట్టి. అలాగే గురుగ్రహం యొక్క దృష్టి కూడా అలాంటిదన్నమాట. కాబట్టి ఆ దృష్టి కూడా ప్రస్తుతం గోచారంలో లేదు కుజుడి మీద కానీ రాహు మీద కానీ. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి సింహరాశి వారు. ఆల్రెడీ వీళ్ళు ముక్కుసూటిగా ఉంటారు, స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటారు. సో ఇంకా యుద్ధం పెరిగిపోతుంది, శత్రువులు ఎక్కువ, ఏడుపులు ఎక్కువ. అందుగురించి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మౌనంగా ఉంటే చాలు ఈ 2 నెలలు ప్రస్తుతానికైతే. గురుగారు, ఈ రాశి ఫలాలతో పాటుగా మీరు ప్రతి ఎపిసోడ్ లో కూడా ఏదో ఒక స్టోన్ గురించి చెప్తున్నారు కాబట్టి ఈ ఎపిసోడ్ లో ఏ స్టోన్ గురించి వివరిస్తారు? ఇప్పుడు కేతు గురించి చెప్పుకుందామండి. కేతు అనగానే మనకి పిల్లి కన్నురాయి అంటే క్యాట్స్ ఐ అంటారు. సో ఇది కూడా సాధారణంగా ఏంటంటే ఇది కేతు అనగానే మనకి విరక్తి, వైరాగ్య, మోక్షం ఈ 3 కారక గ్రహం కేతు అండి. చిన్న వయసులోనే కేతు దశ నడుస్తుంది అనుకోండి, వాళ్ళు కూడా విరక్తి, వైరాగ్యం, మోక్షంగా మాటలు వస్తాయి. చిన్న పిల్లలు ఏంటి ఇలా మాట్లాడుతున్నారు వీళ్ళు, అప్పుడే ఇంత విరక్తి ఏంటి జీవితం మీద అనుకుంటాం. సో వాళ్ళకి చూస్తే కేతు బాగాలేకపోవడం కానీ, కేతు దశ నడుస్తూ ఉండడం కానీ. అది కేతుది కూడా పిల్లి కన్నురాయి క్యాట్స్ ఐ కనుక మనం పెట్టుకుంటే సాధారణంగా పెట్టుకోకూడదండి. అది కూడా చాలా జాగ్రత్తగా చూసి బాగా మేజర్గా మెంటల్ స్టేచర్ బాగాలేకపోయినా, మెంటల్ డిసీజెస్ ఉన్నా, మెంటల్ డిసార్డర్స్ ఉన్నా వాళ్ళు కేతుది పెట్టుకోవాలి పిల్లి కన్నురాయి. లేదా ఆధ్యాత్మిక చింతన విపరీతంగా ఉంటుంది చూడండి, ఎవరికైతే ఆధ్యాత్మిక చింతన వైపు వెళ్ళాలన్నా, దైవబలం పెంచుకోవాలన్నా, అలాగే వాళ్ళ వయసు 50-60 అబవ్ ఉన్నా వాళ్ళు పెట్టుకోవాలి. 30 years లోపల వాళ్ళు కానీ 40 years లోపల వాళ్ళు కానీ ఎవరు పెట్టుకోకూడదు. అమ్మాయిలు అయితే అస్సలు పెట్టుకోకూడదండి. పెట్టుకోవడం ద్వారా అంటే వాళ్ళ మైండ్ కూడా మారిపోతుంది, మనసు చంచలంగా అయిపోతుంది, వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళిపోవాలనిపిస్తుంది కూడా అన్నమాట. అలా అనమాట. సో చాలామంది అదృశ్యం అయిపోతూ ఉంటారు, చాలామంది తప్పిపోతూ ఉంటారు, చాలామంది అపహరించేస్తూ ఉంటారు, చాలామందిని కిడ్నాపింగ్ చేస్తుంటారు. వాళ్ళందరినీ చూసుకుంటే కూడా కొద్దిమంది కేతు దశ నడుస్తున్న వాళ్ళు ఉంటారు, కేతు గ్రహం జాతకంలో బాలేని వాళ్ళు ఉంటారు, కొంతమంది పిల్లి కన్నురాయి అదే క్యాట్స్ అయి కూడా పెట్టుకునే వాళ్ళు ఉంటారు అందులో. కాబట్టి పిల్లి కన్నురాయి 99% ఎవరు పెట్టుకోకుండా ఉంటాం ఉత్తమం. కొంతమంది ఏంటి అశ్విని, మఖ, మూల ఈ 3 నక్షత్రాల అధిపతి కేతు. సో ఈ నక్షత్రాల్లో పుట్టారు కాబట్టి జన్మ నక్షత్రం అదేంది కాబట్టి అది పెట్టేసుకోండి అంటారు. సో అది పెట్టుకోకూడదు, నేను చెప్పే ఇవన్నీ. సో అందుగురించి చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. గురుగారు, వీళ్ళకి సంతాన ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయి ఈ మాసంలో? ప్రస్తుతం సింహ రాశి వాళ్ళకి దశమ స్థానంలో గురువు బాగున్నాడు కాబట్టి గురువే సంతాన కారకుడు కాబట్టి ఇప్పుడు ప్రయత్నిస్తే కనుక తప్పకుండా సంతానం కలిగేందుకు అవకాశాలు 100% ఉన్నాయి. మరి యాక్సిడెంట్స్ అయ్యే అవకాశం ఎంతవరకు ఉంటుంది? యాక్సిడెంట్స్ అనేది ఖచ్చితంగా జరిగేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి. అందుగురించి అంటే మనమే వెహికల్ నడపకుండా ఉండడం బెస్ట్. ఈ 2 నెలలు ఆటో ఎక్కడం లేదా బస్సు ఎక్కడం లేదా మెట్రో ఎక్కడం ఉత్తమం. అయితే మనం వెనకాల కూర్చున్నా పర్వాలేదు. అంటే కేవలం మనం డ్రైవ్ చేయటం వల్లే జరుగుతుంది. మనం డ్రైవ్ చేయడం ద్వారా ఆ బండి మన పేరు మీద ఉన్న ద్వారా మనకి యాక్సిడెంట్ ఉంది కాబట్టి అవతలవాడు వెళ్ళైనా సరే వచ్చి మనల్ని గుద్దుతాడు, లేకపోతే మన అవతల వాడిని గుద్దుతాం. అదే మీరు క్యాబ్ ఎక్కారు, కారు గుద్దుకుంటుగా మీకేం కాదు కదా లోపల, అలాగే మీరు వెనకాల కూర్చున్నారు, బండికి యాక్సిడెంట్ కదా మీకు మేజర్గా ఏమవుతుంది కదా. సో అది 2 నెలలు అసలు మీరు బండి నడపకుండా ఉండడం ఉత్తమం. గురుగారు, మరి శనిగ్రహం కోసం, కుజగ్రహం కోసం ఎటువంటి పరిహారాలని పాటించుకోవాలి? ఈ 2 గ్రహాల కోసం ఖచ్చితంగా సుబ్రహ్మణ్య స్వామిని ఎక్కువగా ఆరాధిస్తేనే మంచిదండి. ప్రతిరోజు సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరం చదువుకోవడం, అలాగే ప్రతి మంగళవారం ఉపవాసం ఉండడం, అలాగే సుబ్రహ్మణ్య స్వామికి అష్టోత్తరం రోజు చదువుకోవడం, అలాగే స్కందగిరి టెంపుల్లో హోమం మరియు అభిషేకం ఒకసారి చేస్తానికి ఈ దోషం మొత్తం తొలగిపోతుంది. విద్య, ఉద్యోగం, వివాహం, ఆరోగ్యం, ఐశ్వర్యం, వాహనం, విదేశీయానం వీటన్నిటి గురించి తెలుసుకోవాలంటే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి కాల్ చేసి గురువుగారి అపాయింట్మెంట్ పొందవచ్చు.
గురుగారు, సింహరాశి వారికి ఈ డిసెంబర్ మాసం ఎలా ఉండబోతుందనే విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం.